పేరు? నా పేరు రాజు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఒక 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. అంటే గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసుంటారు, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని చూసుంటారు. ఏది బాగా పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు కంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేసిందండి. మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఏది కావాల్సిన ప్రభుత్వ పథకాలు ఏవి ఉన్నా సరే అవి పబ్లిక్ అందేటట్టు చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. అటువంటి పథకాలు కూడా ఏమి అందదల. మా ఎమ్మెల్యే గారు మాత్రం మంచిగా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బాగా నడిచింది. అప్పుడు అంటే వాళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయి, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు బాగున్నాయి. ఇప్పుడు కంటే కూడా వాళ్ళు తెచ్చిన పథకాలే ఉన్నాయండి. ఇప్పుడు తీసుకొచ్చారే గానీ పథకాలు ఏవి కూడా అమలు జరగట్లేదు. 15 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలందరూ. మరణానంతరం వాళ్ళ భార్య గెలుస్తుందంటారా? ఇప్పుడు మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి భార్యకి టికెట్ ఇస్తే మాత్రం కన్ఫామ్ గా ఆమె వచ్చిందండి. ఎందుకంటారా? ఆయన చేసిన కార్యక్రమాలు అటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పబ్లిక్ అభిమానం కూడా అటువంటి అండి. ఆయన ప్రతి దానికి వచ్చారు, చేశారు. ప్రతి దానిలో కూడా నిలబడ్డాడు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఏరియాని కానీ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేశారా? చేశారు, చాలా వరకు చేశారండి. డ్రైనేజీలు ఏంటి, ఇప్పుడు నల్లలేంటి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా కార్పొరేటర్ గారి ద్వారా వచ్చి ఆ సమస్యలన్నీ తొందరలోనే పరిష్కరించి చేశారు ఆయన. సునీతమ్మ గారికి టికెట్ ఇస్తే పక్కా గెలిపించుకుంటామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యకర్తలని ఎక్కడికి పోలేదు. టీఆర్ఎస్ పార్టీ పక్కా గెలిచింది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు ఉప్పలయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 20-30 ఏళ్ళ నుంచి ఉంటున్నా. అంటే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏది బాగా చేసింది? టీఆర్ఎస్ బాగా చేసింది. ఎందుకంటే అప్పుడు అభివృద్ధి చేసింది, నిధులు అన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అన్ని గ్యాస్ ఇస్తున్నాడు, సగం మందికి ఇస్తాడు, సగం మందికి ఇవ్వట్లేదు. కరెంట్ ఇస్తున్నాడు, సగం మందికి ఇస్తాడు, సగం మందికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రావట్లేదు. ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇస్తానన్న మాట కానీ ఎవరికైతే సరిగా రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? నమ్మకం బీఆర్ఎస్ వస్తుందని నమ్మకం ఉంది మాకు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ డిక్లేర్ చేసింది, గెలవాలి. నా నమ్మకం అయితే గెలుస్తుంది అన్నట్టు నమ్మకం ఉంది నాకు. ఎందుకంటారు? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి పనులు కూడా చేసిండు. ఇక్కడ బస్తీలలో కానీ ఏదన్నా చెప్తే చూడు కానీ అది కానీ ఇది కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చేది. మా మార్కెట్లో కూడా వచ్చేది, మంచిగా చూసేది. మమ్మల్ని ఏ ప్రాబ్లం లేదు ఆయన ఉన్నంతసేపు. ఇప్పుడు వచ్చేది మానవుడు పెద్దరికం ఎవరు లేరు, ఇక్కడ కనపడే లేదు కాంగ్రెస్. ఓకే పెద్దనా, థ్యాంక్ యూ. పెద్దనా నమస్తే. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 84 వచ్చిన. అంటే గత బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏది బాగా చేసింది అంటారు? చేసింది ఏమి లేదు, చేస్తుందని అనుకుని చేసిండ్రు ఓట్లు. ఏమంటే రేవంత్ రెడ్డి మా ఊరే, మా సైడే ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారు అనుకున్నాం కానీ ఏం ఉద్ధరించలే, ఊరించలే. వాళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయా? పథకాలు ఏం పథకాలు ఉన్నాయి? ఇప్పుడు సంవత్సరం పైసలు దొబ్బేసా, రైతు బంధు పైసలు దొబ్బేసినాడే కదా, ఇంకేం సంవత్సరం పైసలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఏంది, మళ్ళీ 7,000 ఇస్తా అంటాడు. 7,000 ఇస్తాడా, 3,000 ఇస్తాడా గ్యారంటీ లేదు. ఫస్ట్ అనుడు అయితే ఉంది. జూబ్లీహిల్స్ లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తారు? పార్టీ అంటే మరి టీఆర్ఎస్ అనుకుంటున్నాము. ఎందుకంటే గోపీనాథ్ జర మంచిగా చేసిండు, మట్టి ఆయన గురించి కొంచెం ఆలోచన చేస్తున్నాం. ఆయన ఉన్నట్టు ఇంకొక లక్కుంటే గానీ ఆయన పోయిండు కదా, వాళ్ళ భార్య నిలబడుతుందేమో, వాళ్ళకి కొత్త చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే ఎన్నికలు తప్పకుండా ఆమెను గెలిపిస్తా అంటారు. చేస్తాం, ప్రయత్నం చేస్తున్నాము, చేయాలనే ప్లాన్ ఉన్నది మాకు. ఖచ్చితంగా ఇస్తే బాగుంటది. ఫస్ట్ జనార్దన్ రెడ్డి ఆయన నంబర్ 1 అండి, జనార్దన్ రెడ్డి కూడా. ఆ తర్వాత ఇదే టీఆర్ఎస్ మాకు చేసింది. ఎవరు చేసిందిలే, ఉద్ధరించిందే, ఊరించలేదు మాకు. అంటే మార్కెట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటారు? పిజార్ చేసిండు. ఫస్ట్ పిజార్దే, మొత్తం పిజార్దే ఉండే. పిజార్ తర్వాత ఆయన చాలా మంది ఎగ్జామ్స్ అటాక్ వచ్చి చనిపోయి, ఆ తర్వాత టీఆర్ఎస్ చేసింది. ఓకే థ్యాంక్ యూ. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 25 అంటే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఏది బాగా చేసింది అంటారు? బీఆర్ఎస్ పార్టీ మంచి చేసింది. ఎందుకు, కారణం ఏంటి? అంటే మా సార్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఏమున్నా కానీ, ఏ కష్టం ఉన్నా కానీ మంచిగా మాకు వెళ్తే, మాకు తొందరగా ఏదైనా కానీ మాకు అన్ని మంచి చేసేవాడు. మాతో బాగా అండగుండేవాడు. 15 సంవత్సరాలు ఆయన గెలిపించుకున్నారు, అభివృద్ధి చేశారా నియోజకవర్గాన్ని? గెలిపించుకున్నాం, అభివృద్ధి చేశారంటే మా మార్కెట్ కి అయితే ఆయన ఎప్పుడైనా కానీ, మా బస్తీ గురించి తెలియదు, మా మార్కెట్ కి అయితే ఎప్పుడైనా అండగుండేవాడు. దీనికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఏదన్నా మాకు ఆయన అండగుండేవాడు. మాతో పాటు మా విధానం ఉండేవాడు, మా మార్కెట్. ఇక ఆయనతో పాటు మాకు ఏ ఇబ్బంది ఉన్నా ఆయనతో పాటు.